బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడలో అమానవీయ ఘటన ఆలస్యంగా అయితే వెలుగులోకి వచ్చింది. ఇక విద్యాధరపురం నేషనల్ స్కూల్లో నర్సరీ చదువుతున్న చిన్నారిపై కెమికల్ దాడి జరిగింది. ఈ దాడిలో చిన్నారి ప్రైవేట్ పార్ట్స్ పూర్తిగా డ్యామేజ్ అయ్యాయి. ఈ విషయంలోనే చిన్నారి పేరెంట్స్ ప్రశ్నించడంతో స్కూల్ యాజమాన్యం వారి మీద ఎదురు దాడికి దిగింది. దీంతో స్కూల్ యాజమాన్యంపై తల్లిదండ్రులు దాడి చేశారు. న్యాయం చేయాలంటూ కూడా తల్లిదండ్రులు నిరసన వ్యక్తం చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇక పోలీసులకు ఫిర్యాదు చేసినా కూడా న్యాయం జరగలేదని బాధిత కుటుంబ సభ్యులు అలాగే బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని న్యాయం చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు బంధువులు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సర్దార్ అందిస్తారు. చిన్నపిల్లలపై ఏదో రూపేణ ఎక్కడో చోట దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే విజయవాడ విద్యాధరపురంలో నేషనల్ స్కూల్లో చదువుతున్న 3.5 సంవత్సరాల ఒక పసి కందుపై కెమికల్ దాడి జరిగింది. నా బిడ్డని కావాలని చెప్పే వాళ్ళు కెమికల్తో దాడి చేశారని చెప్పి ఒక తల్లి ఆవేదన మనకి వినపడుతుంది. సో ఇదే విషయం మీద పూర్తి వివరాలు అందించడానికి ఎవరైతే పసికందు ఉన్నారో ఆ పసికందు తల్లి మనతో ఉన్నారు. వారిని అడిగి అసలు ఏం జరిగింది అనే విషయాన్ని పూర్తిగా తెలుసుకుందాం. నమస్తే అమ్మా, అసలు ఏం జరిగిందమ్మా? అసలు ఏమైంది మీ పాపకి? సార్, పాపకి యథాస్థితిగానే స్కూల్కి పంపించడం అయితే జరిగింది సార్. నేను సోమవారం సార్, ఆ రోజు 23వ తారీఖు పాపకు బాత్రూమ్ వస్తుందని చెప్పారు సార్. బాత్రూమ్ వస్తున్నప్పుడు అక్కడ ఆయం లేదంట సార్. ఆయం లేదని చెప్పేసి టీచర్ పక్కన నుంచోబెట్టారు. మరి ఏం చేశారో నాకు తెలియదు సార్. మొత్తం వెనక ఎదురు మొత్తం అయితే కాలిపోయి ఉంది. ఒంటి మీద ఇక్కడ ఒక దెబ్బ, ఈ చంప అంతా వాసిపోయి ఉంది సార్. ఈ దెబ్బ వాసిపోయి ఉండడంతో నేను గబగబా హాస్పిటల్ తీసుకెళ్ళాను. నేను హాస్పిటల్ తీసుకెళ్ళి ఇంజెక్షన్ చేయించాను సార్. ఇంజెక్షన్ చేయించి వచ్చిన తర్వాత పాపకి అసలు చాలా అంటే అసలు నేను చూడలేను సార్. నేను అంత కాలిపోయి ఉంది పాపకి. నేను ఎవరికి చెప్పుకోలేను సార్. నేను అంత క్రూరంగా కాలిపోయింది. మేడం ఏంటి మేడం ఇదని చెప్పేసి స్కూల్ దగ్గరికి వెళ్ళి నేను అడిగాను సార్. నేను అడిగితే బయటికి రానియొద్దు, పిల్లకి న్యాయం చేస్తాను అలా ఇలాగని చెప్పింది సార్. చెప్పి బ్లాసమ్ హాస్పిటల్ తీసుకెళ్ళాను సార్. బ్లాసమ్ హాస్పిటల్ తీసుకెళ్తే 3 రోజులు ఐసీయూలో పెట్టారు సార్. బాబుకి యూరిన్ దగ్గర భయపేసి చాలా అంటే చాలా అసలు తట్టుకోలేకపోయింది సార్ బాబు. మరి పోలీస్ కంప్లైంట్ చేశారమ్మా? ఎమ్మెల్సీ ద్వారా వెళ్ళింది సార్ పోలీస్ కంప్లైంట్. పోలీసులు కూడా ఎటువంటి న్యాయం చేయలేదు నాకు. నా బాబుకి ఎటువంటి న్యాయం చేయలేదు సార్. బాబుకి అసలు పాప తట్టుకోలేకపోతుంది సార్ ఇప్పుడు కూడా. అసలు ఒకసారి చూడండి సార్, కావాలంటే మీరు కూడా. ఆ టీచర్ అసలు నువ్వేం చేస్తావు చేసుకో. 234 స్కూల్కి 224 స్కూల్కి ప్రెసిడెంట్ అంట సార్ ఆమె. మేమేం చేయము, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, వెళ్ళి మీరు ఎవరికి చెప్పుకోండి అని చెప్పేసి మాట్లాడుతున్నారు సార్ ఇష్టం వచ్చినట్టు. నా పిల్లకైతే ఎటువంటి న్యాయం జరగలేదు సార్. కావాలని చేశారు సార్ ఇది. ఎవరైతే టీచరే పోసిందని చెప్తున్నారు కదా, అలా ఎలా చెప్పగలరు మీరు? ఎందుకంటే సార్ బాడీ మీద అనేది ఒక్క కాలిని మర్చలేదు. నా పిల్ల పోసుకుంది అనడానికి సార్, పాప పోసుకోవడానికి చేతులు కాలాలి, కాళ్ళు కాలాలి, తొడలు కాలాలి, కూర్చుంది అనుకోవడానికి. ఎటువంటి ఏమీ లేదు సార్. ఎటువంటిది ఏమీ లేదు. ఒక్క మచ్చ కూడా లేదు, ఒక దెబ్బ కూడా లేదు. మొత్తం ఏదైతే ఆ కింద ప్రైవేట్ పార్ట్ ఉందో ఆ ప్రైవేట్ పార్ట్ దగ్గర వెనకాల సార్ నరకం అనిపిస్తుంది సార్. నా పాప అది అసలు చూడలేకపోతున్నాను సార్. నాకు న్యాయం చేయమని నేను కోరుకుంటున్నాను సార్. మేము మొత్తం మీద ఇది ఏదైతే తన పసికందుకి జరిగిన అమానవీయ సంఘటన ఏ పాపకి జరగకుండా ఉండాలంటే అలాంటి యాజమాన్యం పైన తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా అధికారులకు ఉందని చెప్పి ఆ తల్లి రోధిస్తున్న పరిస్థితి. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినా సరే పోలీసులు తూతూ మంత్రంగా కేసు కట్టారే తప్పించి నేను ఉన్నతాధికారి దగ్గరికి వెళ్ళినా నాకు న్యాయం జరగట్లేదని చెప్పి ఆమె ఆవేదిస్తుంది. సో మొత్తం మీద ఆ తల్లికి న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత ఎంతైనా అధికారులకు ఉంది అని చెప్తూ కెమెరా పర్సన్ మహేష్తో సర్దార్, CVN న్యూస్, విజయవాడ.